హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ స్కాల్పింగ్ సిరీస్ యొక్క డే 6 అన్నమాట. సో నిన్న మార్కెట్ క్లోజ్ ఉండడం వల్ల ట్రేడ్ చేయలేకపోయినాం. సో నిన్న రంజాన్ ఉండే కాబట్టి మార్కెట్ క్లోజ్ ఉండే. సో ఇవాళ మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. సమ్వేర్ 23,337 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. తర్వాత మంచి రికవరీ అయితే చేసింది ఫ్రెండ్స్. ఒక 200 పాయింట్స్ అయితే రికవరీ చేసింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫాల్ 1 2 3 రెడ్ క్యాండిల్స్, మంచి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే మార్కెట్ ఈరోజు డేలో అయితే బ్రేక్ చేసింది. సో సెల్లింగ్ వైపు అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. సో నిఫ్టీలో వచ్చేసి జస్ట్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 5 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ రెడ్ క్లోజ్ అయింది అనుకో, ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం పుట్ వైపు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ట్రేడర్స్. ప్రస్తుతానికైతే బేరిష్ సెంటిమెంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో పైనుంచి ఈఎంఐ కూడా వస్తుంది. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్గా క్లోజ్ అవుతుందనే చెప్పొచ్చు. లేదు ఫ్రెండ్స్, అంత కాన్ఫిడెన్స్ వస్తలేదు ఇక్కడ ట్రేడ్ చేద్దామంటే. క్యాండిల్ సరిగా క్లోజ్ చేయలేదు. సమ్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇంకాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. సో విల్ వెయిట్. రైట్ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు. సో అరే పడుతుంది కదా మార్కెట్ అని చెప్పి మీరు ట్రేడింగ్ తీసుకోవడం, తర్వాత లాస్ చేయడం, సో ఇలా చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవ్వలేరు ఫ్రెండ్స్. సో ట్రేడర్స్, మార్కెట్ నేను చెప్పినప్పటి నుంచి అయితే మంచి ఫాల్ చేస్తుంది. ఇందాకే ఒక ట్రేడ్ అయితే మిస్ అయింది, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ కానీ ఇంకో 1 మినిట్ టైం ఉంది. ఇలాగే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్గా క్లోజ్ అయితే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు పుట్ వైపు. కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ట్రెండ్ వైపు ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సమ్ 85 86 రూపీస్ నడుస్తుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఒక 1500 వరకు ఉంటుంది. కొంచెం కింద ఒకవేళ సమ్వేర్ 78 ఆ లెవెల్స్లో దొరికితే మనం ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయవచ్చు. విల్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా 30 సెకండ్స్ ఉంది ఈ క్యాండిల్ క్లోజ్ కావడానికి. ఓకే ఫ్రెండ్స్, క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అయింది. నేను 150 క్వాంటిటీ చేసుకుంటాను. సో లెట్స్ వెయిట్. ఒక బయింగ్ పుష్ వస్తే ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే ట్రేడర్స్, నేనైతే ఒక పొజిషన్ అయితే తీసుకున్నాను. సమ్ 50 రూపీస్ అలా ప్రాఫిట్ చూపిస్తుంది. సో యా, 300 లాస్ ఏమో చూపిస్తుంది. స్టాప్ లాస్ పెట్టుకుందాం ముందైతే. సమ్వేర్ ఇక్కడ 150 క్వాంటిటీ. ఓకే, 300 200 లాస్ చూపిస్తుంది. స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. ఓకే లెట్స్ వెయిట్. 600 రూపీస్ లాస్. ఒక్క మూమెంట్ మన వైపు వస్తే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు అని చెప్పొచ్చు. నేను దీన్ని ట్రయల్ చేస్తున్నాను. ఇంత లాస్ ఇవ్వడం నాట్ రైట్ అనమాట. ఓకే, ట్రయల్ చేశాను. 1000 రూపాయలు 1200 రూపీస్ దాకా లాస్ ఉంటుంది. ఓకే లెట్స్ సి. సమ్ 200 రూపీస్ అలా లాస్ చూపిస్తుంది. కొంచెం మన వైపు బయింగ్ మూమెంటం వస్తే మనం ఒక ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం. లెట్స్ సి. 360 రూపీస్ లాస్ అయితే నడుస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఒకవేళ స్ట్రాంగ్ రెడ్ అయితే క్లోజ్ అయిందనుకో, మనం ప్రాఫిట్ చేస్తాం. ప్రాఫిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. విల్ వెయిట్ 500 400 లాస్ చూపిస్తుంది. ఓకే, 300 లాస్ చూపిస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కాస్ట్ టు కాస్ట్ వచ్చినాం ఫ్రెండ్స్. 22 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. 180 ప్రాఫిట్. నేను ట్రయల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ లాస్ ఇవ్వద్దు ఈ ట్రేడ్లో. 500 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. మార్కెట్ పడుతుంది కానీ ప్రీమియమ్స్ అనేది పెరుగుతలేవు ఫ్రెండ్స్. సో లెట్స్ వెయిట్. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికైతే మంచి పొజిషన్లోనే ఉంది. చలో, 360 రూపీస్ ప్రాఫిట్. 400. 300 ప్రాఫిట్. 400. ఓకే లెట్స్ వెయిట్. 495. ఓకే, క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ నిఫ్టీలో. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ పైన ఈ లెవెల్ అవుతుంది కదా 90 రూపీస్ దగ్గర,
ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 600 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ క్యాండిల్లో బ్రేక్ చేస్తుందో లేదో. నేను స్టాప్ లాస్ని ఇంకొద్దిగా ట్రయల్ చేస్తున్నాను. యా, సో పోతే మా అంటే 300-400 రూపీస్ పోతాయి ఫ్రెండ్స్. దానికి అగెన్స్ట్గా మనకు వస్తే మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇది ఇలా ట్రేడ్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇలా. సో పోతే ఇప్పుడు ఎంత మా అంటే 500 పోతాయి, అంతకు మించి పోవు. కానీ నేను దాని అగెన్స్ట్గా ఆల్రెడీ 600-700 రూపీస్ సంపాదిస్తున్నాను. సో ఇలా రిస్క్ మేనేజ్ చేస్తే నువ్వు ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటావని నా ఒపీనియన్. సో 600 రూపీస్ 700 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది వస్తుందని చెప్పొచ్చు. 1000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, లెట్స్ వెయిట్ ఇంకాసేపు. 1100 ఇంకొంచెం ఒక్క ఫ్లిక్. 1100 దాకా అయితే ప్రాఫిట్ చూపించింది. బ్రేక్ అయితే చేయలేదు. లెట్స్ వెయిట్. ఇంకొక ఫ్లిక్ వస్తే మనం ఇది ఎగ్జిట్ చేద్దాం. ఓకే, 1300 దాకా ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, నేనైతే క్లోజ్ చేస్తున్నాను ఈ పొజిషన్. సో యా, ఓవరాల్గా మనం ఇలా ఎంత ప్రాఫిట్ చేసాం పొజిషన్స్లో పోయి చూస్తే సమ్వేర్ 1170 రూపీస్. పర్లేదు ఫ్రెండ్స్, ఓవరాల్గా గుడ్ ప్రాఫిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా ఇక్కడ రిస్క్ చూసుకుంటే ఎంత ఉండే, సమ్ 300-400 ఉండే. దానికి అగేన్స్ట్గా నేను 1100 రూపీస్ అని చేస్తాను. సో అక్కడ ఎగ్జిట్ చేశాను కాబట్టి బెటర్ అయింది. లేకపోతే మార్కెట్ చూడు మళ్ళీ ట్రాప్ చేస్తుంది. ఇక్కడ అందరు ట్రాప్ అయ్యారు. సో నా స్టాప్ లాస్ హిట్ అవుతుండే. సో ఓవరాల్గా మనం రైట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్, సో ఇవి తెలిసి ఉండాలి. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చూసారు కదా, నా రిస్క్ స్టార్టింగ్లో ఎంత ఉండే, 1000 రూపాయలు ఉండే. 1000కి 1000 వస్తే తీసేద్దాం అనుకున్నా. ఆ తర్వాత రిస్క్ నేను చేశాను, సమ్వేర్ 800కి తెచ్చాను. సో 800కి 1000 వస్తే తీసేద్దాం అనుకున్నా. ఆ తర్వాత ఏం చేశాను, 500, 300. ఓవరాల్ నా రిస్క్ 300 ఉండే, రివార్డ్ ఇప్పుడు 1100-1200 వచ్చింది. సో దాన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ట్రేడ్లో. అండ్ రైట్ టైం టు ఎగ్జిట్. ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వకపోతే ఇప్పుడు నేను లాస్లో ఉండేవాడిని. సో ఇవన్నీ స్కాల్పింగ్ చేస్తున్నప్పుడు ఇన్ని గానం ఆలోచించాలి. సో నాట్ ఓన్లీ ట్రేడ్ తీసుకున్నామా, కొన్నామా, పడిందా, లేచిందా అని కాదు. సో రిస్క్ మేనేజ్ చేసామా, కరెక్ట్ టైంకి ఎంటర్ అయినామా, కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అయినామా అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది.